రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఫ్యూచర్ సిటీ వేదికగా 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్ కు 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు గ్లోబల్ సమ్మిట్ ముగుస్తుంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో సుమారు 50 ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి. 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో చర్చలు కొలికి వచ్చాయి. ఈ ఒప్పందాల ప్రకటనలను సమ్మిట్ లో వెల్లడించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు. భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ ప్రణాళిక విజన్ 2047ను ఆవిష్కరించే లక్ష్యాలతో ఈ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఫ్యూచర్ సిటీ వేదికగా 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్ కు 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు గ్లోబల్ సమ్మిట్ ముగుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్నటువంటి సమ్మిట్ రేపు మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ప్రసంగం చేయడంతో కూడా ఆ తర్వాత వరుసగా సెషన్స్ ప్రారంభమవుతాయి. దీంతో దాదాపుగా 44 దేశాల నుంచి దాదాపుగా 154 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కి హాజరవుతారని చెప్పేసి కూడా అంతా అంచనాకు వచ్చారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ ఇష్యూ తోటి కూడా కొంత వచ్చే ప్రతినిధులకు ఏవియేషన్ రంగంలో పరిశ్రమలు కూడా కొంత ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. కొంత ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరోవైపు వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, వివిధ ప్రతినిధులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు చేశారు. నేను రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దగ్గర ఉండి ఏర్పాట్లన్నిటి కూడా పరిశీలించారు. ప్రత్యేక హెలిపాడ్లు కావచ్చు, వచ్చేవారి ప్రతినిధులకు అందరికీ కూడా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశీలించాలని చెప్పేసి మొత్తం చూశారు. దాదాపు 50 సంస్థలు, వివిధ దేశాలకు సంబంధించిన 50 సంస్థలు భారీ పెట్టుబడులు తెలంగాణలో పెడతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక అంచనా ఉంది. దాదాపుగా 3-4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే పెట్టుబడులకు కొలికి వచ్చాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. మొత్తానికి తెలంగాణలో ఈ భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా సమ్మిట్ నిర్వహిస్తూ ఉంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సమ్మిట్లాగా ఈసారి కూడా తెలంగాణ ఈ సమ్మిట్ నిర్వహించి అది పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులు ఆకర్షించి తెలంగాణలో రానున్న రోజుల్లో ప్రభుత్వం మరింతగా ఈ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా మరింత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున కూడా ఈ పెట్టుబడుల రాకతోటి తెలంగాణలో మరింత అభివృద్ధి ముందుకు వెళ్తుంది. రాష్ట్రం 2047 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా మారుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక అంచనా ఉంది. దీంతో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపు ఫ్యూచర్ సిటీలు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు 3-4 వేల మంది ప్రత్యేక పోలీసు బలగాలతోటి కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మిట్ కు సంబంధించి ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రజాభవన్ లో ప్రత్యేక ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. వరలక్ష్మి. స్వామి, ఈ సమ్మిట్ లో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ప్రసంగిస్తారని తెలుస్తుంది. తొలి రోజు నోబెల్ పురస్కార గ్రహీతలు అభిజిత్ బెనర్జీ వంటి ప్రత్యేక నేతలు కూడా ప్రసంగిస్తారని తెలుస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇందులో భాగంగా ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఒకవైపు ఈ సమ్మిట్ ప్రారంభమైన తర్వాత వివిధ రకాల సెషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసి ఆ సెషన్లలో పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం కోసం సెషన్స్ ఉంటాయి. ఇందులో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా ప్రసంగిస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే
ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఏ ఏ సెషన్స్ లో ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొనడానికి సంబంధించి ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి ఆ ఒక సమ్మిట్ సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వివిధ ప్రముఖులంతా కూడా వారి వారి సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన ఇష్యూస్ లో వరుసగా వారంతా కూడా ప్రసంగిస్తారని తెలుస్తుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 8న అంటే రేపు ప్రముఖ ఆర్థికవేత్తలంతా కూడా పారిశ్రామికవేత్తలంతా కూడా పాల్గొంటారు. ఇందులో అభిజిత్ బెనర్జీతో పాటు వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సిఇఓ బెజీర్ జువైస్ కూడా పాల్గొంటారు. అదేవిధంగా నోబెల్ బహుమతి గ్రహీత ఉన్నటువంటి కైలాష్ సత్యార్థి కూడా పాల్గొంటారు. అదేవిధంగా సంబంధించిన ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సిఇఓ ఎరిక్ స్టైడర్ కూడా పాల్గొంటారు. వివిధ రకాల బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ బెంగళూరు సంబంధించినటువంటి కిరణ్ మజుందార్ షా కూడా ఇందులో పాల్గొంటారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అయితే సిద్ధం చేసింది. ఈ ప్రోగ్రామ్ లో ఎవరెవరు ఏ సబ్జెక్టు మీద ఏ అంశాల మీద జరిగేటువంటి సెమినార్ లో వాళ్ళంతా కూడా పాల్గొని ప్రసంగిస్తారు. వరలక్ష్మి. రైట్ స్వామి, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో సుమారుగా 50 ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2 రోజులు ఈ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అంటే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే కంప్లీట్ చేసింది. దాదాపుగా ఫ్యూచర్ జట్లో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా భూసేకరణ చేసి అక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీస్ ని ఒకవైపు తరలించాలని చెప్పేసి పెట్టినటువంటి ఈ స్థలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి కొత్త రకమైనటువంటి అన్ని రకాల సిటీస్ అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతోటి దీన్ని డెవలప్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని కాల్ఫర్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అనేక దేశాల నుంచి పలు ప్రముఖులు దీనికి వచ్చి పాల్గొంటారని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాతోనైతే ఉంది. అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాంటి లోటుపాటు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 50 దేశాలకు పైగా పెట్టుబడులు పెట్టడం కోసం సంసిద్ధమయ్యాయి. 3 లక్షల పైగా పెట్టుబడులు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టయితే ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఫ్యూచర్ సిటీ వేదికగా 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు సమ్మిట్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్ కు 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఎల్లుండి సాయంత్రం 6